సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బూడిద కాలుష్యంతో హ్యాపీ ఎంఎస్ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిర్యాలగూడ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణేష్ పార్ బాయిల్డ్ రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న నల్లటి బూడిద కాలనీలోకి చేరుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతూ ఉన్నప్పటికీ మిల్లు యాజమాన్యానికి సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు గాలిలో ఎగిరివచ్చే బూడిద ఇళ్లపై, దుస్తులపై, పరిసరాల్లో పేరుకుపోతూ ఉండడంతో సాధారణ జీవనం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని మిల్లు యాజమాన్యం చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మార్పు కనిపించలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ గణేష్ పార్బాయిడ్లో ఒరుపొట్టు గది లేక ఒరుపొట్టు అనేది పక్కన కాలనీ మీద పోతున్నది వాస్తవమే. తర్వాత ఈ చిమ్నీ హైట్ తక్కువ ఉందని కూడా వాళ్ళు చిమ్నీ నుంచి పొగ కూడా పోవడం, వాళ్ళ బూడిద, నల్లటి బూడిద కూడా పోయి వాళ్ళ కాలనీ మీద పడుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. సరే, గత 30 సంవత్సరాల మిల్లు కట్టినా కానీ ఇప్పుడు ఇవన్నీ ఇవాళ పద్ధతుల ప్రకారం మోడరేట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా యజమాన్యానికి మనం చెప్పడం జరిగింది. పక్కన యజమాన్యం వారికి వాళ్ళ సృష్టి చేసి వాళ్ళు టైం అడిగారు 4 రోజులలో కంప్లీట్గా. 4 రోజుల్లో కనుక వాళ్ళు కంప్లీట్ చేయకపోతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. మిర్యాలగూడ రోడ్డు హ్యాపీ హోమ్స్ కాలనీ అండి. మేము వచ్చి 3 సంవత్సరాల పైన అవుతుంది. 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి చెబుతానే ఉన్నాం బూడిద వస్తుంది, చాలా ఉండలేకపోతున్నామని. అయినా వాళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదండి. బాగా వస్తుంది నల్లటి బూడిద. మాకు ఇక్కడ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదండి. డస్ట్ పడుతుందండి, కొంచెం కంట్రోల్ చేయమంటే చేస్తామన్నారు, ఏం చేయలేదు. 20 రోజులు అవుతుంది, మళ్ళీ బాగా డస్ట్ వస్తుందండి. మాకు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టే మాట్లాడారు. డస్ట్ ఇల్లు మాదే అండి, డస్ట్ ఫుల్ వస్తుంది. మాకైతే చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో, మామూలుగా రాదు. ఇది వస్తే ఇది వస్తుంది వైట్ బొట్టు, లేకపోతే బ్లాక్ది వస్తుంది. ఫుల్గా వస్తుంది బాగా. ఈయన ఎన్నోసార్లు మొన్న కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, కొద్దిగా చూడండి, కొద్దిగా పిల్లలు ఉన్నారు, బాగా డస్ట్ వస్తుందంటే అలాగే అమ్మ అన్నారు. ఏం లేదు, ఇంకా ఎక్కువ వదులుతున్నారు. ఆయన కావాలని చేసినట్టు అనిపిస్తుంది.